అందరికీ శనార్థి. బండారి బలగానికి శివశక్తులందరికీ ముందుగా నా యొక్క శనార్థి. అందరు ఎట్లున్నారు? అందరూ మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ మధ్య ఇట్లా యూట్యూబ్లో వీడియోస్ తీయలేకపోతున్నా కాబట్టి ఈరోజు నుంచి ఎంత కష్టమైనా సరే, నేను వెళ్ళిన గుళ్ళైనా సరే, అమ్మవారి గుడి అయినా సరే, ఏదైనా సరే అక్కడికి వెళ్ళి వీడియో తీసి ప్రతి ఒక్కరికి చూపిస్తా. నేను దర్శనం చేసుకున్న ప్రతి ఒక్క గుడి ఇట్లా నా వల్ల అయినంత వరకు నేను వీడియో తీసి చూపిస్తా. నాకు దక్కిన భాగ్యం అంతా మీకు కూడా దక్కాలి, మీకు కూడా అంత మంచి జరగాలి, అనుకున్న పనులు అనుకున్నట్టు కావాలి. సిక్కు చీదరు లేదున్నా కానీ తొలగిపోవాలి. ఆ శివయ్య అండదండగా ఉండాలి, అండ నీడగా ఉండాలి, అడుగడుగున తోడై ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆ శివయ్యని దర్శనం చేసుకోరి. ఎక్కడికి వెళ్ళినా ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఆ శివయ్యని నమ్ముకొని ఆ శివయ్య పాదాలు పట్టుకొని ఏ బాధ వచ్చినా, ఏ సిక్కు వచ్చినా, ఎంత పెద్ద గండమైనా సరే తొలగిపోతుంది. కాబట్టి అంతటి శక్తి ఉంటుంది ఆ శివయ్యకి. ఎంత పెద్ద సిక్కున్నా కానీ తొలగొట్టేది ఆయననే, ఎంత పెద్ద సిక్కు అయినా పెట్టేది ఇట్లా ఆయననే. కాబట్టి ప్రతి ఒక్కరూ శివయ్యని నమ్ముకోవాలి, శివయ్యని చూసుకోవాలి, ఆయన సేవ చేసుకోవాలి. అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు ఎప్పుడు పని అనుకుంటా పనిలో ఉండొద్దు. మన టైము కొంచెం శివుడి దగ్గర ఇట్లా ఉంచాలి, ఆ శివుడి దగ్గర పూజలు చేసుకోవాలి. అప్పుడే మనం చేస్తున్న పనికి ఇట్లా మనకి మంచి జరుగుతుంటుంది. ఇప్పుడు ఇదంతా మాట్లాడుకునేది పక్కన పెడితే, ఇంకోటి, నేను అమాస రోజు మన బేస్తవారం రోజు నేను శివయ్య దగ్గరికి వెళ్ళిన, చెరువుగట్టు దగ్గరికి. కాబట్టి అక్కడ ఎంత పబ్లిక్ ఉన్నారంటే నార్మల్ టైంలో నేను వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాను. కాకపోతే నార్మల్ టైంలో ఎవరైనా వెళ్ళి సింపుల్గా సులువుగా వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. కానీ పబ్లిక్ ఉన్నప్పుడు, జనాలు ఉన్నప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటే ఆ శివయ్య కరుణిస్తాడు, ఆ శివయ్య చూస్తాడు. ఎంతో కష్టంగా ఆ లైన్లో నిలబడుకుంటా ఎప్పుడైతే దర్శనం అనుకుంటా పోయి ఒకటేసారి ఆ శివయ్యని చూస్తే అబ్బా నా తండ్రి అని చెప్పి మంచిగా మనస్ఫూర్తిగా సంతోషం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సులువుగా అయ్యే పనులు ఏది చేయదు. కాబట్టి కష్టంతో ఏది చేస్తామో అదే ఫలితం తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అమాస రోజు లేదా పున్నం రోజు మీకు దగ్గర ఉంటుంది, ఎవరైతే దగ్గర ఉన్నా, చెరువుగట్టు ఎవరికైతే దగ్గర ఉందో, ఎక్కడున్నా సరే వీలైతే చెరువుగట్టు దగ్గరికి అమాస కానీ పున్నానికి కానీ కొంచెం పొద్దుగా వెళ్ళి ఆయన శివయ్యని దర్శనం చేసుకొని ఒక నైటు అక్కడ నిద్ర చేసి ఆ శివయ్యని మనసులో అక్కడ ఉన్నంతసేపు అయినా సరే, ఎప్పుడైనా సరే ఓం నమః శివాయ అనుకుంటా ఆయన తలుచుకుంటా ఆయనని మనసులో పెట్టుకొని ముందు నడవాలి. అప్పుడే మనకి అనుకున్నట్టయితే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చెరువుగట్టు అనేది చాలా శక్తి గలది. డాక్టర్లే ఈ రోగం నయం కాదు అన్న రోగాలు గిట్ట చెరువుగట్టు దగ్గరికి పోతే మరి ఎన్నో రోగాలు కానీ, ఎన్నో మాయలు కానీ, ఎన్నో చేతువాటి దెబ్బలైనా సరే తొలగిపోయినవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి చెరువుగట్టు దగ్గర అమాస పున్నానికి చాలా పబ్లిక్ ఉంటారు. కాబట్టి అంత జనంలా శివయ్య దగ్గరికి లైన్లో నిలబడుకుంటా పోతే మీరు చాలా ఎంతో కష్టపడుకుంటూ పోయిన ఫలితం తగ్గుతుంది. కాబట్టి లైన్లో నిలబడి లేట్ అయినా సరే, నాకు అమాస రోజు పోతే మధ్యాహ్నం 2 గంటలకు నిలబడితే నైటు 7:30కి దర్శనం అయిన ఆయనది. కాబట్టి ఎంత లేట్ అయినా సరే, ఏం చేసినా సరే, ఎంత లేట్ అయినా సరే కానీ ఆయన దర్శనం మాత్రం ఖచ్చితంగా అవుతుంది. మీరు ఓపికతోటి ఉంటే ఆయన ఎప్పుడు పరీక్షిస్తూనే ఉంటాడు. నా కొడుకు, నా బిడ్డ నా దగ్గరికి వస్తారు, మరి నా దగ్గరికి వచ్చేదానికి ఎంత ఓపిక ఉందా అనేది పరీక్షిస్తుంది దేవుడు. కాబట్టి
మన ఓపికని పెంచుకొని ఎంతసేపు అయినా సరే ఆయన దర్శనం అవుతుంది. ఆయన ఆయన దర్శనం అయిన దాకా ఓపికతో ఉండాలి. అందరికీ ఇక వీడియో మొత్తం చూపిస్తా, శివయ్య దగ్గర ఎట్లా ఉంది, జనాలు గిట్ల ఎట్లున్నారు, ఎట్లా వచ్చారు జనాలు, లైన్ గిట్ల ఎట్లుంది, మరి ఆ శివయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నీ చూపిస్తా. ఓం నమ శివాయ, అందరు చూడు. కింద నంది దగ్గర నుంచి పై దాకా వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి, పబ్లిక్ కూడా చాలా ఉర్రు. కింద వెహికల్స్ కూడా పైన ఎక్కువ అయిపోయినాయి అని చెప్పేసి కింద ఆపుతుర్రు చాలా వెహికల్స్ని. చాలామంది మెట్ల ద్వారా వెళ్ళిపోతుర్రు. ఇంకా కొంతమంది ఆటోలో వెళ్ళే వాళ్ళు ఆటోలో వెళ్తున్నారు. కానీ చాలా వరకు అంటే ముసలి వాళ్ళు ఉంటే ఎవరైనా వాళ్ళ ఆటోలో వెళ్ళడమే మంచిది. ఇంకా ఎవరైనా సోరోళ్ళు ఉంటే మెట్ల మీద వెళ్ళడం చాలా మంచిది. ఇప్పుడు డే టైం కాబట్టి, ఈ వీడియో డే టైం తీసిన కాబట్టి ఆ మెట్ల ద్వారా ఎక్కువ పబ్లిక్ లేరు. కానీ నైట్ టైం అయితే కొంచెం నైట్ అయిపోతే ఖతం ఇక అక్కడ మెట్లు ఎక్కే దగ్గర కూడా ప్లేస్ ఉండదు. మెట్ల మీద కూడా పండుకుంటారు. జస్ట్ మనం పోయే ప్లేస్ వదిలిపెట్టి అటు సైడ్ ఇటు సైడ్ పండుకుంటారు. ఇక్కడ చూడండి మీరు, చాలా వరకు పబ్లిక్ ఎక్కువ కనిపిస్తున్నారు. చూడండి ఒకసారి, చాలా వరకు పబ్లిక్ ఎక్కువ ఉంటారు అక్కడ. మూడుగుండ్ల కానించి కింది నుంచి మళ్ళీ మెట్ల దాకా చాలా పబ్లిక్ ఉంటారు. పార్వతమ్మ గుళ్ళ కూడా చాలామంది పండుకుంటారు, చాలామంది అక్కడ ఉంటారు. చాలా లైన్ గిట్లా చూడండి ఒకసారి, పై నుంచి కింది దాకా అదంతా లైన్, కింద షాప్ దాకా లైన్ ఉందన్నమాట. ఒక్కొక్కరికి చాలా లేట్ అయింది. ఎప్పుడైనా సరే అమాస లేదా పున్నం రోజు వచ్చినప్పుడు పొద్దుగాల ఒకవేళ ఒక రోజు ముందే వచ్చి కరెక్ట్ 5-6 కాగానే గుట్ట మీదకి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది. ఎందుకంటే అప్పుడు పబ్లిక్ కూడా ఎక్కువ ఉండరు. ఆ టైంలో పబ్లిక్ అనేది రారు కూడా. ఇక సాయంత్రం అవుతూ ఉంటుంటే పబ్లిక్ వస్తుంటారు అమాస రోజు. సుదివానుగుండు గులాది పట్టం రేణి చెట్టు ఘనమైన పూజ, అది గిరల బండి రాజాన లేదు, మైమగల్ల బండారి, తిరుపతితో వల్ల తీరైన బండారి, కట్టగాచేటి కట్టమై సమ్మ గట్టుగాచేటి గట్టుమై సమ్మ బండకుండేటి బండమై సమ్మ, మూడు గుళ్ళవాడ నా ముద్దరామలింగ, 7 గుళ్ళవాడ నా ఎల్లరామలింగ, 6 గుళ్ళల్లా నా ఆత్మలింగ.